WS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసరలోని శ్రద్ధ ఇంటర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, ర్యాగింగ్ వంటి అంశాలపై కీసర సిఐ వెంకటయ్య, ఎస్ఐ వెంకటేష్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి, దేశానికి మంచి పేరు తేవాలని సిఐ వెంకటయ్య కోరారు. సోషల్ మీడియా మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవాలి. అదర్వైజ్ అంతా కూడా చెత్త మనం పక్కన చేసేయాలి. మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ప్రొవైడ్ చేసుకోవాలి, అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా సైబర్ క్రైమ్ సంబంధించి చేసుకోవాలి. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉన్న మెసేజెస్ అన్ని కూడా మనకు పంపిస్తుంటాం, అది డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఆ డౌన్లోడ్ ఇస్తే మన పేరు, కాంటాక్ట్ నెంబర్ రాసుకుంటాం. మనం ఏమనుకుంటాం, ఏదో ఒక రాయేస్తే ఏదో డిన్నర్ సెట్ ఏదో ఒకటి రాకపోతుందని మనం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా నెంబర్స్ అన్ని వెళ్ళిపోతుంది. అదొక పెద్ద మాఫియా. సో దీనికి సంబంధించినంతవరకు ఏంటంటే ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తారు. కాల్ చేసి నీ పేరు మీద రిజిస్టర్ అయ్యి, నీ జీమెయిల్ అకౌంట్ మీద రిజిస్టర్ అయ్యి ఈ కొన్ని డ్రగ్స్ ఈ ఎయిర్పోర్ట్ నుంచోని వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, సప్లై అవుతున్నాయి, పట్టుకున్నామని చెప్పేసి వాడు యూనిఫామ్లో ఉండొచ్చు, ఇట్లా పోలీస్ డ్రెస్ లాగా మీకు వీడియో కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఫస్ట్ దాని విషయంలో ప్యానిక్ కాకూడదు. ఇది ఎక్కడి నుంచి కాల్ వచ్చింది అనేది మీరు ఫస్ట్ ఆ జెన్యూనెస్ వెరిఫై చేసుకోవాలి. లేదు డౌట్ ఉంది, దాని మీద మనకు అవగాహన లేదు, 1930 టోల్ ఫ్రీ ఉంది మనకు సైబర్ క్రైమ్ సంబంధించి, మీకు లీగల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. లేదు అట్లా కూడా మీకు తెలియదు, నియర్ బై పోలీస్ స్టేషన్కి వస్తే ఆ ఏ కాంటాక్ట్ నెంబర్ నుంచి నీకు కాల్ వచ్చింది, ఎక్కడి నుంచి వీడియో కాల్ వచ్చింది, అది నిజమైన కాల్ అనేది వెరిఫై చేస్తారు. అట్లా ఏం చేస్తారంటే డైరెక్ట్ మనం వాడు చెప్పేస్తాడు, నీ పేరు చెప్తాడు, నీ ఫాదర్ పేరు చెప్తాడు, నువ్వు ఎక్కడ చదువుకుంటావు,